నమస్తే. ఏంది సారు కలవకుండా తారకరామయ్య గీరాగం ఎత్తుకుంటుండు. ఏదో హెచ్సియు భూముల మీద మీరేదో ఆర్థిక నేరం ఆట, 10,000 కోట్ల స్కామ్ ఆట, ఇదంతా కథ. ఇక మళ్ళీ ఇది ఒక్కరి కాదు, బీజేపీ ఎంపీని సంకలేసుకొని మీరు తిరుగుతుర్రాట సారు. జర్రగా ఎంపీ సంగతి ఏందో, గీన సంగతి ఏందో చెప్పాలి మీరు. హెచ్యు భూములు కేటీఆర్ 10 ఏళ్ళు మంత్రి చేసిండు. లోన్లు ఎట్లా వస్తాయి, తడాక ఎట్లా పెడతారు ఇవి తెలియదు ఆయనకి. ఇప్పుడు కొత్త వచ్చినట్టు తెలియదు అనుకోవచ్చు. 10,000 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మిండు కదా 10 ఏళ్లలో. 10,000కు పైగా ప్రభుత్వ భూములు, మంచి ప్రైమ్ ల్యాండ్స్ అమ్మినటువంటి అనుభవం ఉంది కదా కేటీఆర్కి. మరి ఆయన ఇవాళ ఏదో పాతకాలు అంటారు కదా, సౌ బిల్లి కాకే సౌ చువ్వే కాకే బిల్లి అచుకుగాయికైతే. అంటే చెయ్యకూడని పనులన్నీ చేసి యావత్ రాష్ట్ర ఖజానాన్ని గండికొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూమిని, ప్రభుత్వ భూముల్ని తన అనుయులకి, తన మనుషులకి, తన కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పిన మునగాడు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నాడు. హెచ్యు భూముల కథ తెలియని వరకు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలా. హెచ్యు భూములు 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. అది చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత్ అనే సంస్థకి అప్పచెప్పితే